షాద్నగర్ పరిశ్రమలో గ్లాసు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఘటనాస్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బూరుగుల గ్రామ శివారు ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్ సంబంధించి కూడా ఇప్పటికే 5 మృతి అధికారులు వెళ్లించడం జరిగింది. మరికొంతమంది తీవ్ర గాయాలు కావడంతో కూడా వారిని షాద్నగర్ తో పాటు శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారిని అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం మనం ఘటన స్థలం వద్ద ఉన్నాము. ఘటన స్థలం వద్ద ఇప్పటికే శంషాబాద్ డీసీపీ రాజేష్ తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఘటన స్థలానికి వచ్చి పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు క్షతగాత్రులకు సంబంధించి మొదటగా వారిని చికిత్స కోసం చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. వారితో పాటు ఇటు ఈ సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ విషయం తెలుసుకున్న వెంటనే వారి ఘటన స్థలం చేరుకున్న జరిగింది. అయితే వారిని ప్రస్తుతం అయితే వారందరూ కూడా ఈ ఘటనలో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శంషాబాద్ ఏసీపీ కేఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. సార్, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సమాచారం? ఇది సుమారు 5 PM అట్లా అయిందండి. ఇప్పుడు కలెక్టర్ గారు, డీసీపీ గారు అండ్ హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా సీన్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అది అయినాక వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి మాట్లాడతారు. అంటే ప్రాథమికంగా ఎంతమంది ఇంజూర్ అయినట్టు మీ దృష్టికి రావాలి? 10 మంది ఇంజూర్ అయినట్టు. చనిపోయిన వాళ్ళు అంటే ఎక్కడ వాళ్ళు ఏంటిదని మనం ప్రాథమికంగా బీహార్ అండ్ వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు. పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా అధికారులు అయితే సమాచారం అవడంతో కూడా ఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది. వెంటనే స్థానిక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా గాయపడిన వారు, తర్వాత చనిపోయిన వారు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారిగా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం చూస్తున్నాం. అంటే ఈ ఘటన స్థలం వద్ద ఉదయం నుంచి కూడా పని కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి తర్వాత విధులు నిర్వహిస్తున్న కొంతమందిని అదృష్టశాతం అయితే కొంతమంది అయితే బయటపడడం జరిగింది. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో కూడా వారికైతే తీవ్ర రక్తస్రావంతో పాటు కొంతమంది ఎవరైతే గాయాలు పాలు కావడం జరిగిందో కొందరి శరీర భాగాలకు సంబంధించి కూడా కాళ్ళు చేతులకు సంబంధించి విరిగిపోయినట్లు కూడా మన విజువల్లో చూసిన సంగతి తెలిసింది. అయితే ఈ ఘటన స్థలం అసలు ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇంకా అధికారులు చూస్తున్నారు. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై కూడా స్పందించడం జరిగింది. వెంటనే ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలి. తర్వాత ఘటన స్థలానికి వెళ్ళి అన్ని విభాగాలకు సంబంధించి అధికారులు కూడా ఇటు రెవెన్యూ కానీ తర్వాత పోలీసు అగ్నిమాపక సిబ్బందితో పాటు మిగతా డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వారి ఘటన స్థలానికి జరిగి క్షేత్రస్థాయిలో వారికి మెరుగైన చికిత్స కూడా అందించాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే కలెక్టర్ కూడా ఘటన స్థలం చేరుకొని వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. లోపల అసలు జరిగిన ఘటన ప్రదేశంలో ఎక్కడ ఈ కంపోజర్ పేలడం జరిగింది, పేలడానికి కూడా ప్రధాన కారణం ఏదైనా ఉండొచ్చని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనలో డీసీపీ రాజేష్తో పాటు తర్వాత కలెక్టర్ కూడా ఇద్దరు కూడా ప్రస్తుతం జరిగిన ఘటన స్థలం జరిగిన ప్రదేశంలోకి వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తున్నారు. వీటిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఈ యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీసీపీ రాజేష్ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.